ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను తూర్పుగోదావరి జిల్లా గోకవరం జన సైనికులు తీవ్రంగా తప్పుపట్టారు. పవన్ కళ్యాణ్ కేవలం ఒక కులానికో మతానికో నాయకుడు కాదని, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలందరి సంక్షేమాన్ని కోరుకునే నాయకుడని జనసేన కార్యకర్తలు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యంగా సుభిక్షంగా ఉండాలనే లక్ష్యంతోనే ఆయన పంచాయతీరాజ్ శాఖను అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా గోకవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జన సైనికులు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ కాపు కులానికి కొమ్ము కాస్తున్నారంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా ఖండించారు. ప్రజల కోసం ఆయన చేస్తున్న ఎన్నో అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకే వైసీపీ నాయకులు బురద జల్లే రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఇటువంటి తప్పుడు ప్రచారాలు ఆపకపోతే జన సైనికుల ఆగ్రహానికి, ప్రతిఘటనకు మీరు తట్టుకోలేరని వైసీపీ నాయకులను తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. అలాగే ఒక కులాన్ని నుంచి దూరం చేస్తూ ఈ చేసే నాయకులు, ఈ వైసీపీ నాయకులు ఏదైతే ఉందో కాపు కులం అని పేరు చెప్పుకునే వైసీపీలో ఉండే కాపు కుల నాయకులకి నేను ఒక ఘాటు విమర్శ చేస్తున్నానండి. ఏంటంటే మా నాయకుడిని విమర్శించడం, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం సులువు, కానీ 21 సీట్లతో స్ట్రైక్ రేట్తో ఒక ప్రభుత్వంలో భాగస్వామ్యం అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే 15 సంవత్సరాలు కష్టపడి ఏ నాయకుడైనా సరే ఇంత ఈరోజు ఒక ప్రభుత్వంలో భాగస్వామ్యం పొందడం అంటే చిన్న విషయం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు, అలాగే ఒక మతానికి చెందిన వ్యక్తి కాదు. ఎన్ని కులాల గురించి అనుకుని ముఖ్యంగా ఒక ట్రైబల్ ఏరియాలో ఈరోజు రోడ్లు పడుతున్నాయంటే కారణం ఒక కులాన్ని చూసి ఆయన రోడ్లు ఎంత లేదు. అక్కడ పంచాయతీ మీడియా మిత్రులందరికీ కూడా నా పేరు నాని అండి, మాది రాంపేరంపాలెం జంగంపేట నియోజకవర్గం అండి. మన తుమ్మలపల్లి రమేష్ గారు ఆదేశం వరకు మరి ప్రెస్ మీట్ ఏర్పాటు జరిగిందండి. మరి రాష్ట్రంలో చూస్తుంటే గత 4-5 రోజుల నుంచి, ఒక వారం నుంచి కూడా ఈ మన పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక కులముద్ర వేసి ఆయన కులానికి దూరం చేద్దామని చెప్పి ఆలోచనలో కులానికి ఒక నాయకునికి చేయకుండా ఎందుకంటే దేశ నాయకుడు అండి. ఆయన దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి అని చెప్పేసి మన ఎలక్షన్లో కూడా కూటమికి ఏర్పడి మన రాష్ట్రం కోసం ఆయన ఎంతో పాటుపడుతుంటే, ఇప్పుడు ఈ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఎవరు, మన పేరు నాని గారు, గత ప్రభుత్వంలో కూడా ఆయన సాగల గురించి ఎప్పుడు మీటింగ్ పెట్టిన సందర్భం ఏదో చూడండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టినప్పుడు ఆయన వెంటనే మీటింగ్ అయిపోయిన వెంటనే ఆయన కారు కూడా ఎక్కడ వెంటనే ప్రెస్ మీట్కి వచ్చేస్తాడు. దాని గురించి ఏదో ఎవరెత్తుంటాడు. ఆయనకి ఎప్పుడు కూడా ప్రజల మీద ఎప్పుడు సుదేశం ఉండదు ఆ నాని గారికి. ఎందుకు ఆయన అర్థం కాదు. ఇప్పుడు కులాలనే మతాన్ని ఎప్పుడు వైసీపీ పార్టీ అనేది కుల పార్టీ. మరి ఎప్పుడైనా మరి చూసుకోండి, మరి ప్రెస్ మీట్ సందర్భం చెప్తామండి, మా పవన్ కళ్యాణ్ నాయకుడు గారిని ఎప్పుడు కూడా విమర్శించే మటుకి బాధ్యతగా ఉండదని చెప్పేసి వివరిస్తూ ఈ అవకాశం తెలియజేస్తున్నాం. జరిగింది. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 4 రోజుల నుంచి కాపు కులం కోసం పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు. ఇదే విషయం గతంలోని ఎలక్షన్ ముందు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కాపు కులం సంబంధించిన వాళ్ళే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు. ఎందుకు విమర్శించారంటే, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజల దృష్టిలో బాగా ఉన్నాడని చెప్పేసి దాన్ని ఉంచారు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు హయాంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం జరిగింది. అది నా పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడంతో అది అవ్వట్లేదని చెప్పేసి దీనికి వాళ్ళు తట్టుకోలేక ఏ విధంగా వెళ్తా ముందుకని చెప్పి మళ్ళీ పాత గతంలోనే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కాపు కులంగా విమర్శించడం మొదలెట్టారు. అసలు యాక్చువల్గా కాపు కులం నాశనం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అన్నారు. అసలు ఈ రోజున కాపు కులం సంబంధించింది పవన్ కళ్యాణ్ గారు పదవి ఏంటి, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కాదు. అంటే ఒక కాపుడికి ఉప ముఖ్యమంత్రి పదవి ఎంతమందికి కాపులకు ఎంత గర్వకారం అది. ఆ విషయాలు మర్చిపోతారు వాళ్ళు. అది మర్చిపోయి వాళ్ళకి ఏం చేయలేక ఈయన విమర్శిస్తే ఓన్లీ టార్గెట్ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని పెట్టుకుని, అందుకే యాక్చువల్గా ఆయన రెడ్డి గారు ఈ కాపులు అందరినీ పోజేసి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు విమర్శించారంటే ఆయన రెడ్లలో అంటే కులానికి సంబంధించిన వాళ్ళు వేరు రాకూడదని చెప్పి కాపు కులాన్ని పురమించుకుని ఈయన కాపులకు సంబంధించి అంటే ప్రజల్లోని కాపులు గొడవ పెట్టాలని చెప్తాను. కానీ నేను ఒక దళిత నాయకుని, గోకవరం మండల జనసేన పార్టీ ఎస్ఎస్ఎల్ మండల ప్రెసిడెంట్ అధ్యక్షుడు నా పేరు నక్కా రామరాజు. నేను ఈ విషయం ఎందుకు చెప్తానంటే, రెడ్లు కానీ చౌదరీస్ కానీ ఉన్నారు. ఎప్పుడైనా సరే రెడ్లు సపోర్ట్ చేస్తారు, చౌదరి చెప్తారు. ఒక కాపుడు మాలోడు మాదిగుడి మొత్తం వెళ్ళడానికని వాళ్ళకి సపోర్ట్ చేయరు. మనం ఎప్పుడు రెడ్లకి చౌదరికి పెడతాం తప్పగానే ఎప్పుడైనా చిరంజీవి ప్రజారాజ్య పార్టీ పెట్టాడు కాపు నాయకుని చెప్పి అన్నారు. కనీసం కాపు ఒకరు ఓటేలేదు. నిజంగా కాపు ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఎందుకు ఓటేలేదు మీరు ఎవరనే అంటే, అప్పుడు కాపు ఫీలింగ్ లెక్క అవసరం లేదు, మీకు పార్టీ కావాలి. అది ఎత్తు కదా, మీకు కాపులోని మీకు క్యాస్ట్లోని ఎవరికి మీకు ఇష్టం లేదు. ఒకటి ఎదుగుతుంటే ఒకటి బెదరం ఎవరు. మీరు ఇప్పుడు కన్నా మారుకొని పవన్ కళ్యాణ్ చేసే అభివృద్ధి కార్యక్రమం చేపట్టండి. మీకు ఏమైనా లోటుపాట్లు ఉన్నాక ఏ కూటమి ప్రభుత్వంలోని ఏ కార్యక్రమం లోటు చెప్తున్నా దాన్ని విమర్శించండి.